ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకి హాజరై రైతు భరోసా నిధుల విడుదలతో పాటు ఈ పట్టాదార్ పాస్బుక్ల్ని జారీ చేయబోతున్నారు. మరోవైపు సభా ప్రాంగణంలో మెగా రైతు మేళాని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో రైతు ఆశీర్వాద సభ జరగనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర కేబినెట్ మంత్రులంతా హాజరు కానున్నారు. సీఎం సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా నుంచి 3 లక్షల మంది హాజరయ్యేలా భారీ జన సమీకరణ చేస్తున్నారు. ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. డిఆర్డీఏ మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు 1,75,000 మందిని తరలించేందుకు 3,500 బస్సులు సిద్ధం చేశారు. సభకు హాజరయ్యే మహిళలు, రైతులకు ఉదయం సాయంత్రం భోజనం ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో మెగా రైతు మేళాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతులకు అవగాహన కల్పించేలా వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించి 150 ప్రత్యేక స్టాళ్లతో రైతు మేళాను ఏర్పాటు చేశారు. గత నెల 30న రైతు ఆశీర్వాద సభ నిర్వహించి రైతు భరోసా విడుదల కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నారు. కానీ భారీ వర్షాలు పడ్డంతో సభను వాయిదా వేశారు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో శుక్రవారం సభ నిర్వహిస్తున్నారు. సభా వేదికతో పాటు రైతులు కూర్చునేందుకు వీలుగా సభా వేదికకు ఎదురుగా 5 జర్మన్ హ్యాంగర్లు ఏర్పాటు చేయించారు. అలాగే ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 4 చోట్ల పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. 10 ఏళ్లలో 72,000 కోట్ల రైతు బంధు బీఆర్ఎస్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో 35,880 కోట్లు రైతు భరోసా కింద ఇచ్చామని భట్టి విక్రమార్క చెప్పారు. రైతు అనుబంధ రంగాలకు సంబంధించి దాదాపు 1,67,877 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. కేవలం 2.5 సంవత్సరాల్లో రైతుల కోసం 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా నిధులివ్వడం రికార్డన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీఎం సభలో లెక్కలు వివరిస్తామన్నారు. ఈ రోజు 9,000 కోట్లు 9 రోజుల్లో వేయటం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యమయ్యే ప్రశ్న కాదు. ఈ భారతదేశంలో రైతు భరోసా ఇచ్చేటటువంటి ఏకైక ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. జగన్నాథపురంలో జరిపే రైతు ఆశీర్వాద సభలో చివరి విడత రైతు భరోసా నిధుల విడుదలతో పాటు రైతులకు ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలను అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.